హాయ్ అండి. అందరి ఇళ్లలో కామన్ గా ఉండే ఒక ప్రాబ్లము రైస్ ఉంటది కదా. రైస్ లో తెల్ల పురుగు అనేది ఎక్కువగా వస్తుంది కదా. అది వండడం వల్ల అన్నం అనేది మనం వండుకోలేం, తినలేము. అలానే నేను ఒక బస్తా ఇంటికాడ నుంచి తెచ్చుకుంటే ఆ బస్తా బియ్యం వేస్ట్ అయిపోయింది. ఇంకింటి తీసుకుపోయి మా అమ్మ గేదెలకైతే రైస్ వండి వేసింది. అలానే ఇలా ఎన్ని సార్లు తెచ్చినా కూడా ఆ వైట్ పురుగు అనేది పడతానే ఉందండి. ఇంక ఇలా కాదని చెప్పి ఒక రోజు షాప్ దగ్గరికి అయితే వెళ్ళాను తీసుకోవడానికి. ఏంటో మీరు ఇన్ని తెచ్చుకుంటారు కదా, వాటిలో పురుగు అనేది పట్టదు అంటే పట్టదు అన్నారు. చాలాసేపు చెప్పలేదు, వాళ్ళ సీక్రెట్లు మనకి ఎందుకు చెప్తారు. సో ఇలా నా ప్రాబ్లమ్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పుడు చెప్పాడు తనైతే రైస్లు అంట, ఇప్పుడు బియ్యం ఉంటది కదా, వాటిలో ఎండుమిర్చి అనేది కలిపినామనుకో తెల్ల పురుగు అనేది అస్సలు పట్టదంట. నేను ఫస్ట్ అని చెప్తుంటే షాక్ లో ఉన్నాను. పట్టదా, ఇన్ని రోజులు ఎందుకు తెలియదు అని చెప్పి. అలా చేస్తే నాకు బియ్యంలో అసలు ఇప్పుడు వరకు అసలు పట్టలేదండి. ఓన్లీ ముక్కు పురుగులు అక్కడక్కడ పట్టాయి కానీ తెల్ల పురుగు అనేది అస్సలు లేదు. మీరు కూడా ట్రై చేయండి. మీకు వర్కౌట్ అయిందో లేదో కూడా నాకు కామెంట్ చేయండి. నచ్చితే వీడియో లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.